హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ బాదం పాలు. బయట మార్కెట్లో దొరికే బాదం పాలు కంటే ఎంతో టేస్టీ బాదం పాలని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బాదం పాలు తయారు చేయడం కోసం గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత ఇందులో 1 లీటర్ చికెన్ పాలు పోసుకుని లో ఫ్లేమ్ లో కదుపుతూ మరిగించాలి. పాలు మరిగే లోపు ముందుగా నానబెట్టి ఉంచుకున్న 25 బాదం పప్పుల్ని పై పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు నానబెట్టిన జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా కుంకుమ పువ్వు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా పోసుకుని మొత్తం అన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చి బాగా మరిగిన తర్వాత ఇందులో 1/2 కప్పు పటిక బెల్లం వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో కదుపుతూ మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న బాదం పేస్ట్ ను వేసి ఆ పేస్ట్ మొత్తం పాలలో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో కదుపుతూ మరిగించుకోవాలి. లో ఫ్లేమ్ లో కదుపుతూ 15 నిమిషాలు మరిగించిన తర్వాత మనకి బాదం పాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని పాలను చల్లారనివ్వాలి. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని సన్నగా కట్ చేసిన బాదం, పిస్తా, జీడిపప్పు ఒక 1/2 కప్పు వేసుకుని మొత్తం బాగా కలిపి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 2 గంటలు అయిన తర్వాత బాదం పాలు బయటికి తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకుని గాజు గ్లాస్ లో పోసుకుని కట్ చేసిన బాదం పప్పు, కుంకుమ పువ్వు వేసుకుంటే ఎంతో టేస్టీ బాదం పాలు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.